నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం 9th క్లాస్లోని 21వ పాఠం మహిళా రక్షణ చట్టాలు ఈ యొక్క టాపిక్ని గురించి నేర్చుకుందాం. ఇందులో ముఖ్యంగా ముఖ్యాంశాలు. ఈ ముఖ్యాంశాలు ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా ప్రతి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. తర్వాత వరకట్న నిషేధ చట్టం 1961. వరకట్న నిషేధ చట్టం 1961. ఈ చట్టం గురించి చూసినట్లయితే, ఎవరైతే వరకట్నాన్ని ఆశించి ఎక్కువ ఈ కట్నం తమ్మని హింసిస్తూ ఉంటారో వారికి 5 సంవత్సరాలు తగ్గకుండా జైలు, అదేవిధంగా 15,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. కట్నం విలువ మొత్తంలో ఏది ఎక్కువైతే అది విధిస్తూ ఉంటారు. ఆ మొత్తాన్ని అంటే 5 సంవత్సరాలు తగ్గకుండా జైలు కానీ 15,000 జరిమానా కానీ విధిస్తారు. బాధిత మహిళ మీద హింస జరిగినప్పుడు ఆమె కానీ ఆమె రక్త సంబంధులు కానీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవచ్చు. వరకట్నం సంబంధించి ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆ మహిళ మీద హింస జరిగినప్పుడు ఆ మహిళ కానీ ఆమెకు సంబంధించిన రక్త సంబంధికులు కానీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవచ్చు. తర్వాత అక్రమ రవాణా నిరోధక చట్టం 1956. అక్రమ రవాణా నిరోధక చట్టం 1956. ఈ అక్రమ రవాణా నిరోధక చట్టం 1956కు సవరణ 2006లో చేశారు. అక్రమ రవాణా నిరోధక చట్టం 1956లో చేయబడింది. దీనికి సవరణ 2006లో చేశారు. ఇప్పుడు ఈ చట్టం గురించి. అక్రమ రవాణా రూపాలు. ఏ రూపాలలో అక్రమ రవాణా జరుగుతుంది అని ఆలోచిస్తే లైంగిక దాడి మొట్టమొదటిది. లైంగిక దాడి ఇందులో వ్యభిచారం, పర్యాటక రంగంలో లైంగిక దోపిడీ, అశ్లీల చిత్రాలు చూపించడం, సెక్స్ వర్కర్లతో పాటు కారకులకు కూడా సెక్స్ పడే అవకాశం ఉంది ఇక్కడ. ఇప్పుడు వ్యభిచారం. ఈ వ్యభిచారంలో బాలలు పట్టుబడితే పట్టుబడిన బాలల సదనానికి పంపిస్తారు. వ్యభిచారంలో పట్టుబడిన బాలల సదనానికి పంపిస్తూ ఉంటారు. వారికి సంబంధించిన చదువు, భోజనం, వసతి కల్పిస్తూ ఉంటారు. తర్వాత అక్రమ రవాణాదారులకు ఎవరైతే ఈ బాలలను అక్రమంగా రవాణా చేస్తున్నారో ఆ అక్రమ రవాణాదారులకు 7 నుంచి అంటే మినిమం 7 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. అదేవిధంగా దానితో పాటు జరిమానా కూడా విధిస్తూ ఉంటారు. ఈ బాలికలను ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో ఆ అక్రమ రవాణా చేసే వ్యక్తికి 7 సంవత్సరాలు లేదా జీవిత ఖైదు శిక్ష విధిస్తూ ఉంటారు. తర్వాత జరిమానా కూడా విధించడం జరుగుతుంది. తర్వాత పర్యాటక రంగంలో లైంగిక దోపిడీ, అశ్లీల చిత్రాలు చూపించడం. తర్వాత సెక్స్ వర్కర్స్తో పాటు కారకులకు కూడా ఎవరైతే సెక్స్ చేయడానికి ప్రేరేపిస్తున్నారో వారిని, అదేవిధంగా సెక్స్ వర్కర్స్ని, వీళ్ళిద్దరికీ కూడా 2 నుంచి 3 సంవత్సరాలు జైలు పడే అవకాశం ఉంది. 2 నుంచి 3 సంవత్సరాలు జైలు పడే అవకాశం ఉంది. 10,000 రూపాయల జరిమానా విధిస్తూ ఉంటారు. 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఇది లైంగిక దాడి. అక్రమ రవాణా రూపాలలో ఒక రూపం ఏదంటే లైంగిక దాడి. తర్వాత రెండోది చట్ట వ్యతిరేక కార్యకలాపాలు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏంటి అంటే అవయవాలు తొలగించి భిక్షాటన చేయిస్తూ ఉంటారు. అదేవిధంగా అవయవాలు అమ్ముకుని ఆ అవయవాల ద్వారా వ్యాపారం చేస్తూ ఉంటారు. అదే కాకుండా మత్తు మందులు అమ్మి లాభాలు గడిస్తూ ఉంటారు. ఇదంతా కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు. తర్వాత కార్మికులు. ఈ కార్మికులకు సంబంధించి వెట్టి చాకిరీ. ఇంటిలో పని చేయించుకుని తక్కువ కూలికి ఇవ్వడం. అంతేకాకుండా ఇళ్లలో పని చేయించుకుంటారు, వెట్టి చాకరీ చేయించుకుంటారు. వ్యవసాయ కూలీలు, నిర్మాణ కూలీలు వీళ్ళందరూ కూడా కార్మికులు కోవలోకి వస్తూ ఉంటారు. వీరు కూడా అక్రమ రవాణాలో ఒక భాగంగా పేర్కోవడం జరిగింది వీరిని కూడా. నెక్స్ట్ పైశాచిక ఆనందం. పైశాచిక ఆనందం ఎలా పొందుతారు అంటే ఒంటిలపై పిల్లల్ని కట్టి పరిగెత్తిస్తూ వినోదం ప్రదర్శన పొందుతారు. ఒంటిల మీద పిల్లల్ని కట్టేస్తూ ఉంటారు. ఆ ఒంటిలు పరిగెత్తిస్తూ ఉంటారు. ఆ పరిగెట్టే సమయంలో ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆ వినోదం పొందుతూ ఉంటారు. ఇది పైశాచిక ఆనందం. అంతేకాకుండా
వారి సమ్మతి లేని పెళ్ళిళ్ళు దత్తత చేస్తూ ఉంటారు. అంటే ఆ బాలబాలికలకు సంబంధం లేని పెళ్ళి కానీ లేదా వారికి ఇష్టం లేకుండా దత్తత కానీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ పైశాచిక ఆనందానికి ఉదాహరణకు పేర్కోవడం జరిగింది. ఇవన్నీ అక్రమ రవాణా రూపాలు. తర్వాత లోక్ అదాలత్. లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయస్థానం అని అర్థం. లోక్ అదాలత్ అంటే ఏంటంటే ప్రజా న్యాయస్థానం. ఈ లోక్ అదాలత్ అనేది ప్రజా న్యాయస్థానం. బడుగు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సలహాల కోసం ఈ లోక్ అదాలత్లను ఏర్పాటు చేశారు. ఈ లోక్ అదాలత్లు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే బడుగు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సలహాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు న్యాయ సలహా పొందడానికి అర్హులు ఈ లోక్ అదాలత్లలో అంటే ఎస్సీ ఎస్టీ వారు, అదేవిధంగా స్త్రీలు, పిల్లలు, యాచకులు, డిజేబుల్డ్ వారు, ప్రకృతి వైపరీత్య బాధితులు, వీళ్ళందరూ కూడా లోక్ అదాలత్లలో న్యాయ సహాయం పొందడానికి అర్హులు. ఎవరెవరు అర్హులు అంటే ఎస్సీ వారు, ఎస్టీ వారు, స్త్రీలు, పిల్లలు, యాచకులు, డిజేబుల్డ్ పర్సన్స్ వారు. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్య బాధితులు, వీళ్ళందరూ కూడా న్యాయ సహాయం పొందడానికి అర్హులు. తర్వాత లోక్ అదాలత్లో దరఖాస్తు చేయవలసిన చిరునామా ఏంటి? ఈ చిరునామా గురించి చూసినట్లయితే 2 చిరునామాలు ఉన్నాయి ఇక్కడ. అందులో మొట్టమొదటి చిరునామా సెక్రటరీ, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, జిల్లా కోర్టు భవనం, ఇదొక చిరునామా. రెండోది మెంబర్ సెక్రటరీ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, హైకోర్టు భవనము, హైదరాబాదు 500066, ఇది పిన్ కోడ్. తర్వాత 39A అధికరణ. ఈ 39A అధికరణ అనేది లోక్ అదాలత్కు సంబంధించిన అధికరణ. ఇది 1976లో చేశారు. లోక్ అదాలత్కు సంబంధించి 39A అధికరణను ఎప్పుడు చేశారంటే 1976లో చేయడం జరిగింది. తర్వాత బాల్య వివాహాల కట్టడికి వివిధ స్థాయిలో ఉన్న అధికారులు ఎవరు? అంటే బాల్య వివాహాలను కట్టడి చేయడానికి స్థాయిలో ఉన్న అధికారులు ఎవరు అని ఆలోచిస్తే ఇక్కడ జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్ ఉంటాడు, డివిజనల్ స్థాయిలో అయితే ఈ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ ఉంటాడు, మండల స్థాయిలో తహసీల్దార్ లేదా ఐసిడిఎస్ అధికారి. వీళ్ళిద్దరూ కూడా మండల స్థాయిలో బాల్య వివాహాల కట్టడికి అధికారులు, తహసీల్దార్, ఐసిడిఎస్ అధికారి. తర్వాత గ్రామ స్థాయిలో చూసినట్లయితే పంచాయతీ కార్యదర్శి, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి. ఈ బాల్య వివాహాల కట్టడి చేయడానికి గవర్నమెంట్ ఒక టోల్ ఫ్రీ నెంబరు ఇచ్చింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి అంటే 1800-425-2908. మరొకసారి 1800-425-2908, అంటే 1800-425-2908. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఫ్రెండ్స్, ప్రతి అంశము కూడా టెక్స్ట్ బుక్ నుండి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.